ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఎన్నిసార్లు తినాలి రోజు? 3 main. వీట్ మంచిదా, రైస్ మంచిదా, చిరుధాన్యాలు మంచివా, మిల్లెట్స్ మంచిదా? Best is millets. థర్డ్ మీల్ ఆఫ్ ద డే డిన్నర్ ఏ టైంకి తినాలి? At least before 8. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రోజు తప్పకుండా పడాలని మీరు రికమెండ్ చేస్తారా? 0.8. ఈ మధ్య కాలంలో సప్లిమెంట్స్, సూపర్ ఫుడ్స్ తీసుకోమని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. మీరు రికమెండ్ చేస్తారా యాజ్ అ న్యూట్రిషనిస్ట్? అది అబ్జర్వ్ అవుతున్న బాడీలో? సప్లిమెంట్స్లో చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఎందుకంటే సప్లిమెంట్స్ ఎగ్జాక్ట్ ఏదో గవర్నింగ్ బాడీ లేదు సప్లిమెంట్స్కి. లైక్ హౌ యూ హ్యావ్ ఫర్ ఫుడ్ అండ్ ఆల్, యూ జస్ట్ హ్యావ్ FSSAI సర్టిఫికేషన్ ఇస్ దేర్. బట్ చాలా అబ్యూస్ చేస్తున్నారు సప్లిమెంట్స్కి ఈ మధ్య. యూ గో టు వన్ జిమ్ అండ్ ఒక డబ్బా ప్రోటీన్ షేక్ ఇస్తారు, 5 different varieties of ప్రోటీన్ షేక్ ఇస్తారు, మజల్. ఆల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఎంత డోస్ తీసుకుంటున్నారు, ఏ ప్రోటీన్ ఉంది, ఏ క్వాలిటీ ప్రోటీన్ ఉంది, ఏ బ్రాండ్ ప్రోటీన్ ఉంది, ఆల్ దట్ యూ హ్యావ్ టు చెక్ అండ్ టేక్ ఇట్. మై అడ్వైస్ వుడ్ బి బెస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఫుడ్. ఓన్లీ ఫర్ పీపుల్ హూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, డైజెషన్ ఈజ్ వెరీ పువర్, అంటే సీనియర్ సిటిజన్ వాళ్ళకి, చిన్నపిల్లలకి ఏదో ప్రాబ్లం వస్తే అప్పుడు డాక్టర్ చెప్పిన సప్లిమెంట్ ఫర్ లిమిటెడ్ టైం తీసుకోవాలి అంతే. నాట్ గూగుల్ సప్లిమెంట్స్. దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. వీటితో పాటు శ్రద్ధ గారు, మామూలుగా అసలు ఎన్నిసార్లు తినాలి రోజు కంటే ఏం చెప్తారు మీరు? కామన్ మిస్టేక్స్లో ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ టాపిక్ అయిపోయింది, ఇప్పుడు టైమింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అంటున్నారు. ఎన్ని మీల్స్ తీసుకోవాలంటారు? 3 main meals and 2 mini meals. That is the ideal way of doing it. అన్నిసార్లు తినాలా? కానీ మన ఇండియాలో ఆ ప్యాటర్నే లేదు అసలు. 3 large meals తీసుకుంటున్నాం మేము. బట్ యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇట్. లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్య ఒక చిన్న ఫ్రూట్ అయినా, ఒక లిటిల్ బిట్ ఆఫ్ పీనట్స్ ఆర్ స్ప్రౌట్స్, హాఫ్ కప్ ఆఫ్ స్ప్రౌట్స్ అట్లా బ్రేక్ చేయాలి. కానీ టూ మచ్ ఆఫ్ టైం ఈటింగ్ కదా హోల్ డే. అది చేసినప్పుడు మన మీల్ పోర్షన్ సైజ్ తగ్గుతుంది. ఓహో, అలా అది ఒకే టైంలో ఎక్కువ తింటారు కదా, లేకపోతే చిన్న చిన్న మీల్స్తో తీసుకుంటే మీ పోర్షన్ సైజ్ తగ్గుతుంది. అది మెయిన్ ఫ్యాక్టర్. దెన్ ఈవినింగ్ ఆల్సో ఒక చిన్న లైక్ రోస్టెడ్ మఖానా ఇస్ దేర్ ఆర్ బాయిల్డ్ కార్న్, సంథింగ్ లైక్ దట్. షార్ట్, టేక్ లెస్ క్వాంటిటీ బట్ బ్రేక్ దట్ సో దట్ డిన్నర్ విల్ బి వెరీ లైట్. ఎక్కడో ఉన్న మఖానా ఇప్పుడు సడన్ గా బాగా పాపులర్ అయిపోయిందండి. వాట్ అడ్వాంటేజెస్ ఏంటి మఖానా తీసుకోవడం వల్ల? మఖానా ఇస్ వెరీ ఫిల్లింగ్. It has all the micronutrients which are required, like you have potassium, selenium, chromium, calcium is very good. Makhana మన ట్రెడిషన్లో, మన ఆయుర్వేదంలో చాలా మెన్షన్ ఉంది. తామర గింజలు కానీ మర్చిపోయాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏమైందంటే వెస్ట్ నుంచి మరి పబ్లిసిటీ వచ్చి మఖానా స్లోలీ మన మార్కెట్లో రిటర్న్ అవుతుంది. అండ్ ఒకటే చోట పండిస్తారట దీన్ని. ఎస్, ఇట్స్ ఇన్ బీహార్లోనా? బీహార్ అండ్ ఉత్తరాఖండ్ ఆల్సో దే మేక్ ఇట్. కొంచెం ఉంటుంది. ఆ ప్రాసెస్ చాలా కంబర్సమ్ ఉంటుంది. అంటే సీడ్స్, లోటస్ లిల్లీ సీడ్స్, యాక్చువల్లీ లిల్లీ సీడ్స్ కలెక్ట్ చేసి రోస్ట్ చేయాలి, మరి పాప్కార్న్ లాగా అది అవుతుంది, మరి ఫిల్టర్ చేయాలి. ఆ ప్రాసెస్ ఇస్ వెరీ టీడియస్, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ డెఫినెట్లీ టేక్ మఖానా విత్ మిల్క్. దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఘీ ఆర్ ఎనీ ఫ్రైయింగ్ థింగ్, కెన్ టేక్ ఇట్ ఇన్ మిల్క్. అంటే పాలల్లో వేసుకుని తింటాం, సీరియల్ తిన్నట్టే. అంటే ఖీర్ లాగా కొంచెం కుక్ చేయాలి. దట్ ఈస్ ట్రెడిషనల్ యాక్చువల్లీ. అంటే మా ట్రెడిషన్లో, మార్వాడి ట్రెడిషన్లో అట్లా అవుతుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ మెనోపాజల్ ఉమెన్. ఇట్స్ వెరీ నైస్. వెరీ గుడ్, రైట్. అలాగా లంచ్కి మళ్ళీ రోటీయా, గ్లూటెన్ కాదా, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. సో మీరు ఏం రికమెండ్ చేస్తారు? అసలు వీట్ మంచిదా, రైస్ మంచిదా, చిరుధాన్యాలు మంచివా, మిల్లెట్స్ మంచివా? బెస్ట్ ఇస్ మిల్లెట్స్ టు టేక్ ఇన్ ద లంచ్. వీట్ ఈస్ గుడ్, బట్ అగైన్ వీట్లో ఏమవుతుందంటే హంగర్ తొందర వచ్చేస్తుంది, సెటైటీ ఉండదు కంపేర్ టు మిల్లెట్స్. మిల్లెట్స్ ఇస్ వెరీ ఫుల్లింగ్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాల్షియం, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫైబర్. అగైన్ యూ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ అబౌట్ ద టైప్ ఆఫ్ మిల్లెట్. రాగి తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. రాగి ఈస్ హై ఇన్ క్యాలరీస్ అగైన్. So you have to be a little careful with millets. People who have some gut inflammation or some issues with the gut, they should avoid wheat completely. Like they should only switch to millets.
And third best choice should be rice. So I don't recommend more of white rice. You can take like less polished rice, or you can take brown rice. ఈ మధ్య కినోవా కూడా వస్తుంది, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సీరియల్ యాక్చువల్లీ. మరి మన ఇండియాలో అయితే లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ రైస్ ఉన్నాయి, బ్లాక్ రైస్, రెడ్ రైస్, దే ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ కంపేర్డ్ టు వైట్ పాలిష్ రైస్. కాస్ట్ కూడా చాలా వెరీ గుడ్. yes, it's very rare actually, only in చాలా certain black rice pockets of అమ్మో. country. అదే అంటే మనం ఫుల్గా ఒక పెద్ద ఫ్యామిలీకి ఆన్ ఎ డైలీ బేసిస్ It's సస్టైనబుల్ not కాదు. possible. సో మీరు అన్నట్టు ఐ థింక్ అదర్ ఆప్షన్స్ వెతుక్కోవాలి అదర్ దెన్ రైస్, వైట్ Yes, రైస్. yes. సో థర్డ్ మీల్ ఆఫ్ ద డే డిన్నర్ ఏ టైంకి తినాలి, ఎలాంటి డిన్నర్ తినాలి? Dinner 8 at least before 8 తినాలి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇట్స్ బెస్ట్. కానీ దాంట్లో కూడా కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు, దే టేకింగ్ ఇట్ at 5 o'clock, 6 o'clock. దట్స్ నాట్ రికమెండెడ్, బికాస్ అగైన్ యూ విల్ ఫీల్ హంగ్రీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. బెస్ట్ టు టేక్ అరౌండ్ 7 to 8, but dinner should be the lightest actually. So take more of raw items if it suits your gut. You can take salads, you can take rice or khichdi, you have dalia. Add more of leafy vegetables and other carrot and all boiled vegetables. That will be the best thing for dinner. రైట్. సో ఓవరాల్గా ఐ థింక్ వీ హ్యావ్ అ బ్రాడ్ ప్లాన్. ఇది మీరు చెప్తున్న రికమెండేషన్స్ని బట్టి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రోజు తప్పకుండా పడాలని మీరు రికమెండ్ చేస్తారా? Like 0.8 grams per kg body weight. That is the ideal guideline for protein. So depending upon your body weight, you have to take more of proteins. Mari a proteins lo, if for example non-vegetarians unnai, amount of frying and oil which you use for making that item should be a little bit careful with that. యా. ప్రోటీన్ అని మరి ఎక్కువ ఆయిల్ తో పాటు తింటే ఏం లాభం? సపోజ్ నేను వెజిటేరియన్ అనుకోండి, ఇప్పుడు నేను వెజిటేరియన్, Hmm. నాకు 60-70 గ్రాముల ప్రోటీన్ రోజుకి రావాలంటే Hmm. అంటే ఆల్మోస్ట్ మీరు అంటున్నారు కదా ఇట్ షుడ్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఈట్ అబౌట్ 50 to 60 గ్రామ్స్ ప్రోటీన్, Yes, yes, ఏం yes. తినొచ్చు? Mainly you depend on moong dal or moong chila. You have pesara too, what we use. You can use that. You can use paneer. Again, low fat paneer తీసుకోవాలి. You should be careful with that. దొరుకుతుందా లో ఫ్యాట్ పనీర్? Yeah. Very easily. టోఫు కూడా దొరుకుతుంది. Tofu, soya bean chunks you can take, like for బట్ అది కూడా vegetarians. ప్రాసెస్డే కదా. సోయా That is, చంక్స్. yeah, that is process. Mainly you depend on the pulses and legumes. Like if you take the moong dal and all, that will take care of your protein. But Right. again, dairy products also you have to include. యా. అండ్ థర్డ్ చేసే మిస్టేక్ చెప్పండి. ఒకటి మీరు టైమింగ్స్ గురించి చెప్పారు, మీల్స్ గురించి చెప్పారు, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్స్. వాట్ ఇస్ ద థర్డ్ మిస్టేక్ వి ఆల్ డూ? Third mistake, I can say that sugar consumption, especially at nights. This I'm finding more in adolescents. అంటే కంఫర్ట్ ఫుడ్ లాగా షుగర్ ఎక్కువ వాడుతున్నారు. షుగర్, ఫ్రైడ్ ఐటమ్స్ ఆర్ హై సాల్ట్ ఐటమ్స్ దే ఆర్ టేకింగ్. And there is a research going on which says that all these fried items are addictive. No one can eat just one, they say. That is really true. You get addicted to high salt items very soon. రైట్. So that has to be avoided, especially in children. Children are to be trained to eat vegetables. అది మాత్రం అసలు అవ్వట్లేదు. మన స్కూల్ మెస్లో కూడా చూస్తే ఈ మధ్య అన్ని వెస్టర్న్ పాస్తా, నూడిల్స్, ఆల్ దట్ ఐటమ్స్ దే ఆర్ ఎంకరేజింగ్. దట్ షుడ్ బి స్టాప్డ్ యాక్చువల్లీ. So there are many schools across the country who are doing like that. Not only school, even the parents, weekends, outside food. I can say this is also a major mistake. On weekends especially, 2 to 3 meals outside food only they are taking. Nobody is cooking అంటే at అది home. నార్మల్ అయిపోయింది. Normal. But you So don't know కాబట్టి- ఎంత ఆయిల్ పడుతుంది, ఏం ప్రాసెస్ ఫుడ్స్, ఏం మసాలాస్ ఆల్సో ఆర్ అడల్టరేటెడ్ లైక్ ఎనీథింగ్. So that causes all kinds of gastric troubles to the people. చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ చెప్పారు డాక్టర్ శ్రద్ధా వ్యాస్ గారు. Thank you. యూర్ ఆల్మోస్ట్ డాక్టర్, అంటే మీరు ఎలాగో పిహెచ్డి చేస్తున్నారు కాబట్టి. సో మీరు చెప్పేది ఏంటంటే ఫండమెంటల్స్, బేసిక్స్, Yes. ఇంటి అంటే పాత అలవాట్లతో మనకి వంశపారంపర్యంగా వచ్చే ఆహార పదార్థాలే మంచివి Traditional. చెప్తున్నారు, ట్రెడిషనల్ గా వచ్చేవి. Mm. సంప్రదాయ భోజనాలు మంచివి అంటున్నారు. Mm. స్వీట్స్ మితంగా అప్పుడప్పుడు, అది కూడా ప్రాబ్లం, బెల్లం వేసిన స్వీట్లు బెటర్ Yes, అంటారు, yes. అంతేనా? అండ్ స్వీట్స్ అంటే ఫ్రెష్ మన హోమ్లో ప్రిపేర్ చేస్తాం, చిన్న క్వాంటిటీలో చేసి అప్పుడే ఫినిష్ అవుతుంది, నో షెల్ఫ్ లైఫ్. దట్ ఈస్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ, వన్ డే యూ ఈట్ అంతే. డోంట్ బై చాక్లెట్స్ ఆర్ పేస్ట్రీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ కెన్ స్టోర్. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధా వ్యాస్ గారు. థ్యాంక్ యూ, ఇట్ వాజ్ ఎ చాలా ప్లెజర్. ఎన్లైటనింగ్ గా ఉంది. మళ్ళీ మీరు రావాలి, మంచి మంచి ఆరోగ్య సూత్రాలు చెప్పాలి ఆహార పదార్థాల గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ అడ్వైస్. Thank you, and I wish that everyone stays healthy and happy. థ్యాంక్ Thank యూ. you.